క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికి వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. ఈనేటి దేవుని నూతన కృపా వాగ్దానాన్ని మనమందరం కూడా కలిసి ధ్యానించుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 19వ వాక్యములో మనం గనక ధ్యానించినట్లయితే, మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకొంటిని. నేటి వాగ్దానం ఏంటంటే, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పాటు చేసుకున్నాను అని దేవుని యొక్క వాక్యము ఈ యొక్క ఉదయకాల సమయంలో తెలియజేస్తుందండి. నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకున్నాను. లోకస్తులు ఎలా ఉంటారంటే, లోకానుసారమైనటువంటి కార్యాల మీద దృష్టి ఉంచుతారండి. ఈ లోకములో మరి ఏది అనుకూలమైనదో, ఏది అవసరమైనదో అని లోకానుసారంగా ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఈ దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన రక్తములో కడగబడినటువంటి మనలను దేవుడు ఎలా ఏర్పాటు చేసుకున్నాడంటే, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అనేటటువంటి వాటన్నిటి నుండి మనలను వేర్పరిచి మనల్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు దేవుడు. ఎందుకంటే మనము ఫలించి అభివృద్ధి చెందాలనేది దేవుని యొక్క ఉద్దేశము, కోరిక. ఈ లోకంలో ఆధ్యాత్మికంగాను, అలాగే ఈ లోకానుసారమైనటువంటి మరి స్పిరిచువల్ అండ్ బాహ్యపరమైనటువంటి ఆశీర్వాదాలు కూడా దేవుడు మనకి ఇవ్వడానికి మనల్ని ఏర్పాటు చేసుకుని ఉంటున్నాడు. మీరు కనుక గమనించినట్లయితే, దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో 3 విషయాలు చెప్తానండి. దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే, 16వ వాక్యంలో మనం చూసినట్లయితే అక్కడ వాక్యం చెప్తా ఉంది, మీరు నన్ను ఏర్పరచుకోనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మను ఏర్పరచుకొని నియమించితినే అంటున్నాడు. అంటే మన ఫలము నిలిచి ఉండాలని, మన ఫలము అధికమవ్వాలని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడంటండి. ఈ లోకంలో నుంచి మనల్ని దేవుడు వేరుపరిచి మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే, మొట్టమొదటిగా మనము తండ్రి పేరిట ఏది అడిగినాను, ప్రభువైన యేసు క్రీస్తు నామములో మనము ఏది తండ్రిని అడిగినా మనము పొందుకోవడానికి. లోకానుసారులు తండ్రి దగ్గరికి వెళ్ళి ఏది అడిగినా కూడా దేవుడు ఇవ్వడండి. ఎందుకంటే వాళ్ళ ప్రార్థనలు దేవుడు అంగీకరించడు, వాళ్ళ ప్రార్థనలు వినడు. అయితే ఆయన యందు విశ్వాసముతో జీవించే వారికి ఆయన ఎల్లప్పుడూ కూడా సమీపముగా ఉండేటటువంటి దేవుడు. వాళ్ళు ఎప్పుడు మొరపెడతారా ఇద్దామని ఎదురు చూసేటటువంటి దేవుడు. ఆయన ఆ యేసు నామంలో మనం ఏది అడిగినా ఇవ్వడానికి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు మొట్టమొదటిగా. రెండవదిగా అక్కడ మీరు గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, ఫలించటానికి, పని చేయడానికి, ప్రకటించడానికి, సాక్ష్యం ఇచ్చడానికి. అంటే ఫలింపు అంటే, ఈ ఒకవేళ ఒక చెట్టు అయితే ఫలించి ఫలాలు ఇస్తుంది. అయితే ఆధ్యాత్మిక జీవితంలో మనం ఫలించడం అంటే ఏంటంటే, మనము దేవుని పరిచర్య చేయడం. మొట్టమొదటిగా దేవుని యొక్క పని చేయడము, రెండవదిగా ప్రకటించడము, దేవుని యొక్క సువార్తను ప్రకటించడము, మూడవది సాక్ష్యం ఇవ్వడం. కొంతమంది సాక్ష్యాలు ఇస్తారు, కొంతమంది పరిచర్య చేస్తారు, కొంతమంది పరిచర్య చేస్తారు. వాటిలో మనం ఫలించాలి. వాటిలో మనం ఫలించడానికే దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు. మనము ఫలించి అభివృద్ధి చెందాలనేదే దేవుని యొక్క ఉద్దేశము. అలాగే మూడవదిగా 16వ వాక్యంలో మనం చూస్తున్నాం, మనం మొట్టమొదటిగా తండ్రిని ఏమడిగినా మనము యేసునామంలో మనం ఏది అడిగినా ఇస్తాడు. రెండవదిగా మనము ఫలించడానికే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మూడవదిగా ఫలించినటువంటి ఆ యొక్క ఫలదీకరణలో, ఆ ఫలింపులో మనము నిలిచి ఉండాలి. ఏమంటే మనము ఫలించి ఆ ఫలించేటటువంటి అనుభవంలో అలాగే నిలబడి ఉండాలని దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడండి. దేవుని కుటుంబంలో సభ్యులుగా మనము ఉండట కొరకు దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని చేత లోకం నుండి ఏర్పరచబడినటువంటి నీవు లోకములో కలిసిపోకుండా క్రీస్తు చూపినటువంటి ప్రత్యేకత నీవు కూడా కలిగి ఉండాలి. క్రీస్తు కలిగినటువంటి ప్రత్యేకత, ఈ దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి నీలో కూడా ప్రత్యేకత ఉండాలి. అవునండి, నీ ద్వారా అనేక మంది ప్రేమించబడాలి, పోషించబడాలి, దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. అది నీ ద్వారా ఇతరులకు మేలులు కలిగేలాగా నువ్వు జీవించాలి. అందుకే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నది. నువ్వు ఏర్పాటు చేసుకున్నదే ఈ లోకంలో నుంచి వేరుపరిచి దేవుడు నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే, మొట్టమొదటిగా
యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీరు ఏదడిగినా పొందుకోవడానికి, అలాగే మీరు ఫలించడానికి, ఫలించినటువంటి ఆ యొక్క ఫలములో నిలిచి ఉండి దేవుని కుటుంబంలో మీరు కూడా చేర్చబడి లోకంలో అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండడానికి దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచండి, రక్షణ అంగీకరించండి. ఈ లోకంలో మీరు వర్ధిల్లి అనేక మందికి మిమ్మల్ని ఉపయోగకరంగా ఉంచడానికే దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు కనుక దేవుని యందు విశ్వాసం ఉంచండి. దేవునిలో ఎల్లప్పుడూ మీరు నిలిచి ఉండి ఫలించాలని నేను ఈ యొక్క ఉదయకాల సమయం మీ అందరికి కూడా తెలియజేస్తూ ఈ యొక్క మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, మీకు స్తోత్ర. దేవా, నైనా ఈ లోకంలో నుండి మీరు మమ్మల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నారో మేము ఈ లేఖనాల ద్వారా చూస్తున్నాం. మేము ఫలించాలని, మేము నిన్న ఏది అడిగినా మాకు ఇవ్వడానికి నాయన మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నావు ప్రభా. బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు నాయన. దేవా, మేము ఫలించి ఆ ఫలించినటువంటి అనుభవంలో నిలిచి ఉండే దేవా, నీ కుటుంబంలో నాయన మేము సభ్యులుగా చేర్చబడి తండ్రి దేవ అనేక మందికి మా ద్వారా దేవ అనేకమైన మేలులు దేవ వారికి కలగడానికి నాయన మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నందుకు మీకు స్తోత్రాలు దేవా. నాయన ఈ యొక్క మీడియా ద్వారా చూస్తున్న బిడ్డలను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించమని, వారిని నాయన మీరు ఏర్పాటు చేసుకున్నారని వారికి తెలియచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.